హాయ్ గాయ్స్, అందరికి గుడ్ మార్నింగ్. మేమైతే ఈ రోజు వచ్చేసి సింహాచలంకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎత్తైన కొండలు ఎంత బాగా కనిపిస్తున్నాయి అంటే ఒక చూడు సింహాచలం పైన బోర్డు కూడా కనిపిస్తున్నది. మొత్తం ఘాట్ రోడ్ అండి. అసలు ఘాట్ అంటే వంకల వంకల ఉంది రోడ్ అంతా. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసినాం అండి మేమైతే. చెట్లు, ఆ వాతావరణం అయితే చల్లగా బాగా అనిపించింది. అక్కడక్కడ మధ్యలో ఆపుకుంటూ వెళ్ళినాం కారు. పిల్లలు కొంచెం రీల్స్ తీసుకున్నారు. ఇంకొక 10 minutes అయితే ఇక పైకి అయితే వెళ్ళిపోతామండి గుడి దగ్గరికి. కానీ మంచిగా అనిపించింది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్ అలౌట్ లేదని చెప్పిండ్రు. ఫోన్ అయితే రూమ్ లో పెట్టేసి వెళ్ళినాము. అన్ని చెట్లు బాగా వస్తున్నాయి, ఎత్తైన కొండలు, చెట్లు, రాళ్ళు అయితే భలే ఉంది. రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు బాగా అనిపిస్తున్నాయి. అటు చూస్తుంటే ఎత్తైన కొండలు ఇట్లా మంచులాగా పొగ పొగ. మా కూతురు ఆమె, మా చెల్లెల వాళ్ళ కూతురు అమ్మ, మా చెల్లెలు, మా సిస్టర్. మేము వెనకాల కూర్చున్నాం. మా చెల్లె వాళ్ళ కూతురు, మా బాబు వీళ్ళంతా వెనక కూర్చున్నారు. మా మరిది ముంగట కూర్చున్నారు. మా ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడు. ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్నాం. ఈసారి అయితే వెళ్ళేసినాం. గుడికి అయితే వెళ్తున్నాం. మంచిగా అనిపిస్తుంది రోడ్డు. ఇంకొంచెం అయితే ఇక గుడి దగ్గరికి అయితే వెళ్తామండి. మధ్య మధ్యలో వేరే గుడిలు, ఒకటి దుర్గామాత టెంపుల్, ఇంకేమేమో గుళ్ళు ఉన్నాయి. ఇంకా ఆపమంటే మా వాళ్ళు ఆపలేరు. ఇక టైం అయిపోతుంది అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. ఇంకా గుడి దగ్గరకు అయితే ఇంకా 15 నిమిషాలు అయితే ఇక గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతామండి. దగ్గరకు వచ్చింది గుడి. ఇంకా టెంపుల్ అయితే దగ్గరకు వచ్చిందండి. ఇక వెళ్తున్నాము. వచ్చేసిందండి గుడి. వావ్, ఆ కొండలు, ఆ చెట్లు చూస్తుంటే నాకైతే మస్తు మంచిగా అనిపించింది. అసలు పిల్లలు కాసేపు ఇక్కడ ఆగి, మమ్మీ కాసేపు ఆగుదాం చెట్ల కింద కాసేపు కూర్చొని వెళ్దాం అని అంటే అవతల సైడ్ దిగనికి లేదు కదండి. వద్దు నాన్న, టైం అయిపోతుంది, వచ్చేటప్పుడు రిటర్న్ లో చూసుకుందాం అని చెప్పినాము. ఇంకా మాట్లాడి పిల్లలు అయితే కాసేపు పడుకున్నారు. గుడికి వెళ్లే ముందు పడుకుంటుండని లేపినా కూడా లేవలేరు పిల్లలు. మొత్తం అట్లా అంటే వంకలు తిరుపతి కొండ ఎట్లా ఎక్కుతామో సేమ్ అట్లా ఉందండి కొండ. ఇంకా గుడి అయితే దగ్గరకు వస్తుందండి. రోడ్డుని చూస్తే మస్తు అనిపిస్తుంది. చూడండి, ఇక రోడ్ ఇలా ఉంటది. బస్సులు కూడా బాగా పోతా ఉన్నాయి. కానీ దగ్గరుంది అనుకున్నా కానీ కొండపైకి ఎక్కిన తర్వాత తెలుస్తుంది ఎంత దూరం ఉంది అనేది. ఎన్నో కిలోమీటర్ల దూరం ఉంది కింది నుంచి. ఇంకా శారీ మీద వెళ్ళినుంటిమండి. ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, తెలిసిన వాళ్ళు ఏం కాదు, ఇట్లా డ్రెస్ చేంజ్ చేసుకోవాలని అంటే సరే అండి చేసుకోండి అని చెప్పేసి రకాలుగా అక్కడ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని కార్ ఎక్కేసి వెళ్ళినామంటే కానీ చాలా టైం పట్టింది వెళ్ళడానికి. ఇంకక్కడి వరకు వెళ్ళాలండి.
టవర్ చూడండి ఎట్లుంది అది. మేము మా చెల్లెలు వాళ్ళు వీళ్ళందరూ, మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, మేము మా ఫ్యామిలీ కలిసి వెళ్ళినాము. ఇంకా తమ్ముని వాళ్ళని కూడా రమ్మన్నాం కానీ ఇంకా తమ్ముడికి చల్లగా పడదు కదా అక్కడ వాతావరణం. మేమే అంత చలికి తట్టుకోలేం, పిల్లలు చిన్నగా ఉన్నారు. ఇంకా పిల్లలు చలికి ఏం తట్టుకుంటారు ఏందా అని చెప్పేసి అడిగినా కూడా రమ్మని. వాళ్ళకు కొంచెం హెల్త్ బాగాలేకుండే, ఫీవర్గా ఉండే అని చెప్పేసి ఇక వాళ్ళని తీసుకురాలేను తమ్ముని వాళ్ళ పిల్లల్ని. ఇంకా మా అన్న కూతురు కూడా అడిగినా కానీ ఇక వాళ్ళు కూడా ఎగ్జామ్స్ ఉంది కదా ఇప్పుడు రానత్త అని చెప్పేసాను అన్నది. ఇంకా సరే వెళ్దామని. ఎప్పుడైనా 31st మేము ఏదైనా టెంపుల్కి వెళ్తామండి. టెంపుల్కి వెళ్ళి అక్కడ ఒక రోజు ఉండి 31st వెళ్ళి ఫస్ట్ రోజు దర్శనం చేసుకొని అట్లా ఫస్ట్ సెకండ్ కానీ థర్డ్కి కానీ వచ్చేస్తాము. ఇక అందుకే ఇక్కడ వెళ్దాం చెప్పేసి నేను అసలు వెళ్దాం అనుకున్నది వేరే దిగ్గు కానీ పిల్లలు అక్కడ కాదు మమ్మీ ఇక్కడ వెళ్దాం అని చెప్పేసి అని అంటే అక్కడికి మా వారు కూడా అప్పటికే డిసిషన్ తీసుకొని మా చెల్లె వాళ్ళకు కూడా అడిగితే సరే వస్తామని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు. ఇంకా అందరం కలిసి అయితే అరకు నుంచి ఇవన్నీ చిన్న చిన్న గుండ్లు అన్ని తిరుక్కుంటా అరకుకి అయితే వెళ్ళిపోయినామండి. ఇప్పుడైతే గుడి దగ్గరకు వచ్చేసినామండి. ఇంకా వెహికల్ ఆపిండ్రు, చెప్పులు వేసుకోవాలా వద్దంటే వద్దు చెప్పులు వదిలేసి అట్టెక్కల స్లిప్పర్స్ అక్కడ వదిలేసి ఇక దిగుతున్నాము. కొంచెం దూరం పోయినాక ఇక ఫోన్ లోపలికి తీసుకెళ్ళొద్దు అని అన్నారు. ఇంకా లోపలైతే ఏం వీడియో తీయలేమండి. ఇంకా లోపలికైతే వెళ్తున్నాం గుడి లోపలికి. ఇంకా ఒక దగ్గర అక్కడికి వెళ్ళాక ఫోన్లు తీసుకెళ్ళొద్దు ఇక్కడనే పెట్టాలా అది ఇది అని అంటకల్లా మళ్ళీ అక్కడ కౌంటర్లో ఫోన్ పెట్టేసి ఇంకా లోపలికి వెళ్దామని అంటున్నాం. మా చెల్లెల వాళ్ళు కూడా వెనక ఉండిపోయిండు, తొందర రండి అని అంటకల్లా వస్తున్నామని అన్నారు అని చెప్పేసి ఇక వాళ్ళు ముంగట వెళ్తున్నారు. మా వారు మా కొడుకు కూడా మా బాబు. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినామండి. ఇంకా ముందుకు పోవాలి. కొబ్బరికాయ తీసుకోవాలా అది ఇది అని అడిగితే కల్లా కొబ్బరికాయ లోపల కొట్టనియరు, బయటనే కొట్టాలని చెప్పేసి అని అన్నారు. సరే ఏంది పూలు అయితే తీసుకుందామని చెప్పేసి చామంతి పూలది, తులసి మాలది దండ అడుగుమని చెప్తే వాళ్ళ గురించి అని చూస్తా ఉన్నాం. పూలు ఎక్కడ అమ్ముతారు కదా అక్కడ, ఇంకా అక్కడ వెళ్ళి అడుగుతున్నాం ఎంత అని. ఇక దండ అయితే తీసుకున్నామండి. ఇంకా తీసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా బయటకు అయితే వచ్చేసినాం మేము. ఇంకా బయటకు వచ్చేసి కొన్ని కొనాల్సిన వస్తువులు అయితే కొన్నాను. అక్కడ పిల్లలు అవి అని అడిగితే ఇక ఇప్పించిన ఉంటే ఇంకా మళ్ళీ కార్ దగ్గరికి అయితే ఇక మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి, మంచిగా అనిపించింది. అసలు గుళ్ళకేం జరగాలనిపించలేదు. పబ్లిక్ ఉన్నారని చాలా మంది పబ్లిక్ ఉన్నారు కానీ ఫ్రీ దర్శనంలో పోయేటోళ్ళు ఫ్రీ దర్శనంలో పోయిండ్రు. ఇక దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా వెళ్దామని చెప్పేసి బయటికి వెళ్ళేసినాము. ఇక అక్కడ వెహికల్ ఉందని చెప్పేసి కొన్ని ఫోటోలు అయితే దిగుతున్నారు పిల్లలు. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి మమ్మీ అంటే ఇక్కడ ఎవరు లేరు కదా కూర్చోండి పెట్టంటే అలా వెహికల్లో కూర్చున్నారు. కానీ దర్శనం అయితే చాలా బాగా అయిందండి, ఎంత బాగా అయిందంటే అంత బాగా అయింది. పబ్లిక్ ఉన్నారు, అంత పబ్లిక్ అంతా ఏం లేరు, ఎక్కువ పబ్లిక్ ఏం లేరు, నార్మల్గా ఉన్నారు. కానీ గుళ్ళకేనైతే అసలు జరగాలనిపించలేదండి. ఇక వచ్చేసినాం, బయటకు వచ్చేసి కార్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి వెళ్తుంటే వీళ్ళు ఒక తాళ్ళు ఉన్నారు, మేము ఒక తాళ్ళు ఉన్నాం. వీళ్ళు ఎటు పోయినరని మేము చూస్తున్నాం, వాళ్ళు ఎటు పోయినరని వాళ్ళు చూస్తున్నారు, అంటే చెల్లె వాళ్ళు.
రాణి రాణిలాగా చూసుకుంటా. ఇదైతే ఏదో టెంపుల్ వచ్చిందండి. ఏం టెంపుల్ ఏమో దగ్గర దూరం నుంచి అయితే కనబడట్లేదు. అమ్మవారి టెంపుల్ ఉన్నట్టుంది. కొంచెం మంది సాములు అయితే ఉన్నారు, అయ్యప్ప సాములు. మరి అదేం టెంపుల్ ఏమో మీరే గెస్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా మంది వెళ్ళి అయితే మొక్కుతున్నారు కానీ హాయ్ ఫ్రెండ్స్ అందరికి. అరకు వ్యాలీ దగ్గరలో ఉన్నాము, ఘాట్ రోడ్ మొత్తము. ఓకేనా ఫ్రెండ్స్, చిన్న వాటర్ ఫాల్ అవుతుంది ఇక్కడ. చాలా ఘాట్ రోడ్ అండి, బాగా అట్లా తింపులు తింపులు ఉన్నాయి, వంకలు వంకలు. కోతులు బాగున్నాయి. సైడ్కి రండి, మా వెహికల్ అది. వాటర్ ఫాల్ చిన్నగా ఉంది, బాగుంది ఇక్కడ వాటర్ ఫాల్. మేమైతే కాఫీ దాని దగ్గరకు వచ్చినామండి. కాఫీ గింజలు లెంపాను కొన్ని, చూడండి మీరు, మీకు చూపిస్తాను కాఫీ చెట్లు. కాఫీ నేను తెంపి చూపిస్తున్నాను మీకు. చెట్ల మీద కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ గణేష్ చూడండి కాఫీ చెట్టు. దీని నుంచే మనకు కాఫీ తయారవుతుందండి, కాఫీ పౌడరు. కనిపిస్తున్నాయండి, ఇదిగో కాఫీ. నేను తెంపినవి కూడా ఇవేనండి. ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయండి కాఫీ. ఓకేనా బావా, అన్ని రావాలి. వీడియో తీసాను. వ్యూ పాయింట్ చూడండి. ఎట్లా కనిపిస్తుంది చూడండి, మొత్తం మనసు కప్పుకోపోయింది పొగ పొగగా. వ్యూ పాయింట్ చూసారా ఫ్రెండ్స్, వ్యూ పాయింట్. ఇదే దారి అండి, చాలా హైట్. మళ్ళీ ఇప్పుడు మేము కిందికి దిగి అక్కడ కనిపిస్తున్నాయి చూడండి, కాళ్ళు వెళ్తున్నాయి. మళ్ళీ ఆ రోడ్డుకి వెళ్ళాలి మేము.
ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే బుర్రా కేసరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.